ఓం గణేశాయ నమః. పతివ్రత లక్షణాలు రెండో భాగం. పార్వతీమాతకు తల్లి అయిన మేనకామాత ఈ విధంగా చెబుతూ ఉన్నది. కాశీ రామేశ్వరాది పుణ్యక్షేత్రాలకైనా సరే భర్త అనుమతి లేకుండా వెళ్ళకూడదు. అది పుణ్యక్షేత్రాలైన కాశీ రామేశ్వరం, ఇంకా తిరుపతి కానీ, కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ, ఇలా పుణ్యక్షేత్రాలను నీవు నీ భర్త లేకుండా నువ్వు వేరే వాళ్ళతో, అంటే స్నేహితులు ఎవరో ఏదో సంతోషంగా తీర్థయాత్రలకు వెళ్దాము రావమ్మా అని అడిగినప్పుడు నీవు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళరాదు. భర్తను తోడుగా నువ్వు వెళితేనే నీకు ఆ భగవంతుడు పతివ్రత స్థానాన్ని నీకు కల్పిస్తాడు. తర్వాత ఊరేగింపులు, సామూహిక ఉత్సవాలు మొదలైన వాటిలో కూడా భర్త అనుమతాన్ని సరించి పాల్గొనాలి. అది ఏదైనా ఊరేగింపులు వస్తున్నాయి అనుకోండి, ఊరేగింపులు అంటే మనము విఘ్నేశ్వరి ఆరాధనలు వస్తాయి. విఘ్నేశ్వరి ఆరాధన చెప్పినప్పుడు 11వ రోజు 10వ రోజు విఘ్నేశ్వరుని వీధి వీధుల ఉత్సవంగా తిప్పుతూ ఉంటారు. అలాంటి సమయంలో నువ్వు ఒక్కదానివి వెళ్ళరాదు. భర్త అనుమతి తీసుకొని, ఏమండి నేను పలానా మన వీధిలో విఘ్నేశ్వర స్వామిని ఊరేగింపు చేస్తున్నారు, నేను వెళ్ళనా అని ఆయనకి సంతోషకరమైన మాటలు చెప్పి అతని అనుమతి తీసుకొని నీవు వెళ్ళవలను. అలాగే సామూహిక ఉత్సవాలు అంటే వరలక్ష్మి వ్రతాలు కానీ, లేక కార్తీక మాసపు పూజలు కానీ, లేక అయ్యప్ప స్వామి భజనలకు కానీ నీవు భర్త అనుమతి తీసుకొని కానీ నీవు వెళ్ళవలెను తల్లి అని చెబుతూ ఉన్నది. ఇంకొక విషయం తల్లి, భర్తకి నువ్వు చెప్పిన విషయాలు నచ్చక ఆయనకి అయిష్టంగా ఉన్నచో నీవు ఆ కోరికను విరమించుకోవాలి, అంటే వెళ్ళటం ఆపుకోవాలి. అంతేగాని లేదు నేను వెళ్తాను అని భీష్మించుకొని నీవు భర్తకు వ్యతిరేకంగా వెళ్ళి నిందలు తెచ్చుకోవద్దు అని చెబుతున్నది. అని నిమిత్తముగా మనసులో క్షోభించకూడదు. నేను చెప్పాను, నా మొగుడు ఎక్కడికి పంపీడు, నేను అనుకున్నవన్నీ జరగవు, అనవసరంగా ఈయన్ని కట్టుకున్నాను అని ఆయన్ని మనసులో కూడా నువ్వు నిందించరాదు. గంగాది పుణ్యతీర్థాలు, కాశ్యాది పుణ్యక్షేత్రాలు కూడా భర్త చరణోదకాలలోనే ఉన్నాయని పతివ్రత ధర్మశాస్త్రం చెబుతున్నది. అది గంగా నది పుణ్యస్థానాలు, పుష్కరాలు వస్తాయి కదండి 12 సంవత్సరాలకు ఒకసారి, లేక ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నదుల స్నానం చేయవలసి వస్తుంది. అలాంటి సమయంలో భర్త నీకు ప్రక్కనే ఉండాలి. భర్త లేకుండా నువ్వు స్నానం చేసిన అది పవిత్ర స్థానము కాదు తల్లి అని మేనకమ్మ చెబుతానే ఉన్నది. భర్త యొక్క భుక్త శైష్యాన్ని మహాప్రసాదంగా భావించి భుజించాలి. అది ఇంకా ఏమవుతుందంటే, భర్తకి నువ్వు చక్కని రుచికరమైన వంటలు చేసి అతనికి తనివి తీరా ముద్దుగా ప్రేమగా వడ్డించి పెడితే ఆయన సంతోషంగా తిని, ఆహా ఈ రుచికరమైన వంటలు నేను ఒక్కడనే తింటే ఏం బాగుంటుంది, నా గృహలక్ష్మి, నా సంతానలక్ష్మి, నా ప్రియమైన నా భార్యామణి కూడా కొద్దిగా తింటే బాగుంటుంది అని మనసులో అనుకొని కొద్దిగా శేషాన్ని ఉంచుతాడు. అప్పుడు భర్త లేచి చేతులు కడుక్కున్న తర్వాత నీవు ఆ శేషాన్ని సంతోషంగా భర్త నాకు ఇచ్చిన మహాప్రసాదము అని దానిని నీవు కళ్ళకద్దుకొని నోటిలోకి స్వీకరించాలి. అంతేగాని తినటం చేత కాదు, ఈయనకి ఎన్ని రుచికరంగా చేసిన తినటం చేత కాదు, ఈయనకి పెడతాం అనవసరం అని చెప్పి నువ్వు నిందించి ఆ పదార్థాన్ని బయట పారవేయరాదు. అది మహాపాపము తల్లి అని చెబుతూ ఉన్నది. దేవతా నివేదనం చేయకూడను
పితృతిథుల పెద్దల భోజనం కాకుండా అతిథులకు, పరిచారులకు, పశువులకు, భిక్షువులకు పెట్టకూడదు. అది ఇంకొక విషయం అంటే దేవత ఆరాధన. మన ఇంటి కులదేవత అయిన స్వామికి నువ్వు చక్కగా వండిన పదార్థాలు ఆయన ముందు ఉంచి శివార్పణం అని లేక విష్ణువార్పణం అని ఈ మంత్రాన్ని జపించుకొని నీవు ఆయనకు నివేదన చేసిన తర్వాతే నీ ఇంటికి వచ్చిన పెద్దలకు పెట్టాలి. అలాగే పితృతిథులలో పెద్దలకు భోజనం పెట్టాలి. అది ఇప్పుడు పెద్దవారు మన అత్తలు కానీ మామలు కానీ చనిపోయిన రోజుల్లో పెద్దలకు పిలిచినప్పుడు కూడా మన కులదేవతకి అన్నము నివేదన చేసిన అప్పుడు తర్వాతే పెద్దలకి పెట్టాలి. తర్వాత పశువులకు, భిక్షువులకు పెట్టకూడను, పతివ్రత ఎంగిలి పడకూడదు. అదే ఇంకొక విషయం ఏమిటంటే నువ్వు తినే ముందు ఇంటి ముందు భౌతి భిక్షాందేహి అని ఒక సాధువు కానీ ఒక అభాగ్యుడు కానీ వచ్చి నోరు తెరిచి అడిగినప్పుడు నీవు అతనికి ముందు అతని ఆకలి తీర్చి నీకు తోచిన పదార్థములు అతనికి సమర్పించి, అలాగే ఏమైనా పక్షులు నీ ఇంటి ముందు వచ్చి కిలకిల ఆకలితో అరుస్తున్నప్పుడు వాటికి 2 గింజలు వేసి తర్వాత నువ్వు భుజించాలి తల్లి. ఇది గుర్తుపెట్టుకో. ఇంకా ఇంట్లో సామాగ్రి ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి. అవసరము వ్యయము చేయకూడదు. అది ఇంకొక విషయం ఏమిటంటే నీ గృహంలో నీకు నిత్యావసర వస్తువులు అంటే వంటకు కావలసిన పదార్థాలు నువ్వు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏదైనా తక్కువగా ఉన్నప్పుడు ఒకరోజు ముందే భర్తకి ఏమండి మన ఇంట్లో రేపటికి వరకు ఉన్నవి ఇది వండుకునే బియ్యం కానీ లేక కందిపప్పు కానీ లేక బెల్లం కానీ లేక దేవతారాధనకు కావలసిన ఆవు పాలు కానీ ఇలా అనేక విషయాలు భర్తకి సంతోషంగా చెబుతూ ఉంటే ఆయన నీ చక్కని ప్రేమగా చెప్పే మాటలు ఆయన మనసులో గుర్తుపెట్టుకొని విధి నిర్వహణలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వచ్చేటప్పుడు నా భార్య ఈ విధంగా చెప్పింది కాబట్టి నేను కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు అని ప్రేమతో కావలసిన వాటికన్నా ఇంకా 2 రోజులు అదనంగా ఉండేటట్లు పదార్థాలు తీసుకువస్తాడు తల్లి. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత అనవసరమైన వ్యయం చేయరాదు. అది ఇప్పుడు మనం ఇంట్లో నలుగురం అంటే నలుగురికి సరిపోను వండుకోవటం లేక ఇంకొక మనిషికి సరిపోను వండుకోవటం, అంతేగాని ఎవరో పక్కన వాళ్ళు వండారు అని చెప్పి నువ్వు నా భర్త సంపాదన బాగా వస్తున్నది ఏమైద్దిలే పారేస్తే అని నీవు వండిన పదార్థాన్ని వృధాగా చేయరాదు తల్లి అని చెబుతూ ఉన్నది. అన్నము పరబ్రహ్మ స్వరూపము. మనం భుజించేది బ్రహ్మదేవుడి స్వరూపం కాబట్టి దాన్ని ఎప్పుడు పారవేయరాదు. భర్త అనుమతి లేనిదో ఉపవాసం కూడా ఉండరాదు. ఇంకో విషయం తల్లి, భర్త అనుమతి తీసుకొని నీవు ఆ రోజు శ్రావణ శుక్రవారం కానీ లేక కార్తీక మాసం కానీ ఉపవాసం ఉండేటట్లయితే నీ భర్త యొక్క అనుమతి తీసుకొని నీవు ఉపవాసం ఉంటే దానికి ప్రతిఫలం చాలా అనుకూలంగా ఉంటుంది తల్లి. అలా లేకుండా భర్త ఆజ్ఞ లేకుండా చేశావంటే అది నువ్వు ఎంత పూజ చేసినా అది నిష్ప్రయోజనం. గుర్తుపెట్టుకో తల్లి. ఇక భర్త ఎలాంటి వాడంటే భర్త బలహీనుడైనా, రోగిష్టి అయినా, ముసలివాడైనా, మంకువాడైనా, కష్టాల వాడైనా, సంతోష సాత్తుడైనా, ఎటువంటి వాడైనా సరే భర్తను మాత్రం పతివ్రత తిరస్కరించకూడదు. అది భర్త ఒకప్పుడు చక్కగా నీ పెళ్లి వివాహ సమయంలో చక్కగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండి కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టినాక అతని విధి నిర్వహణలో ఏదో జరగడానికి జరిగి అతనుడు అతని శక్తి కోల్పోయి ఆరోగ్యం రీత్యా బలహీనుడైతే లేక భర్త నీకన్నా పెద్దవాడైనప్పుడు ముసలివాడైనా లేక మంకువాడంటే ఏదో తన మాట నెగ్గాలి అని అలాంటి భర్త ఉన్నా లేక కష్టాల పాలైనా ఒకప్పుడు బాగా ఉండి ఏదో వ్యాపార రీత్యా
నష్టాలు పాలైతే ఆ నష్టాలప్పుడు నిన్ను అనవసరంగా మా అమ్మ నాన్న నీకు అంటగట్టారు అని నిందించకుండా భర్తని పూజించే మాతే పతివ్రత లెక్కలో పరిగణించబడుతుంది తల్లి. దయచేసి నా మాట ఆలకించు తల్లి అని చెబుతూ ఉన్నది మేనకమ్మ. ఇక 3వ భాగం రేపు తెలియజేస్తా.